వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, ఒకేసారి అయితే నేను 3 బ్లౌజ్లని మనకిచ్చిన కొలత బ్లౌజ్ సహాయంతో కటింగ్ అనేది చేసేసాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి. మనకిచ్చిన బ్లౌజ్ని ఇలా నిటారుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేనైతే అడ్డంలో కట్ చేయట్లేదు. సో నిటారుగా అడ్డంలో పెట్టుకుంటే సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఇలా సైడ్ జాయింట్లు పడతాయి. హ్యాండ్స్కి ఏదన్నా ఏ సైడ్ మలుచుకున్నా కానీ దేనికో ఒకదానికి సైడ్ జాయింట్లు అనేటివి పడతాయి అన్నమాట. సో నేను హ్యాండ్స్లకి సైడ్ జాయింట్లు పెట్టుకుందామని ఇలా నిలువుగా మలిచేసి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు స్టిచ్చింగ్లో కటింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే ఇంట్లోనే ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఒకసారి నా వీడియోలు చూడండి. చూసుకుంటూ మీరు ఇంట్లోనే ఉండి కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇచ్చిన కొలత బ్లౌజ్ని ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసుకొని నడుము చుట్టూ 4 ఫోల్డ్స్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఒక మార్క్ వేసాను ఎక్కడి వరకు ఉందో. అలాగే 1 ఇంచ్ ఒక మార్క్, 2 ఇంచెస్ ఒక మార్క్. 1 ఇంచ్ ఏమో బ్యాక్ టక్స్ల కోసం, 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా కుట్ల కోసం. ఈ కిందికి 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ వేసేసాను. అలాగే షోల్డర్ నుంచి కిందికి హైట్ చూసుకొని మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్నాను. కింద ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను, పైన కూడా ఒక స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనం బ్లౌజ్ని ఎప్పుడు రివర్స్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇచ్చిన కొలత బ్లౌజ్ ఆది బ్లౌజ్ని ఇలా సరిగ్గా ఫోల్డ్ చేసి మనకు బ్యాక్ గల్లా ఎక్కడి వరకు ఉందనేది అక్కడ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్క్, అలాగే షోల్డర్ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్ మార్క్ వేసుకోవాలి. కింది నుంచి చంక డౌన్ చూసుకోవాలి. కింది నుంచి చంక డౌన్ చూసుకొని ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ వేసుకోవాలి. సో చూడండి, లైన్ అయితే క్రాస్గా గీసేసాను. వీడియో చూసుకుంటూ ఇలా వీడియో తీస్తూ నేను వీడియోలో చూసేసరికంటే క్రాస్గా వచ్చింది. సో స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి. తర్వాత కర్వ్ స్కేల్ తోటి చంక డౌన్ అనేది తింపేశాను. 1.5 ఇంచ్ గ్యాప్తో చంక డౌన్ అనేది ఇలా తింపేయాలి. తర్వాత ఆర్మ్ లూజ్ చంక రౌండ్ ఎంత ఉందనేది కరెక్ట్గా చూసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకొని మనకు కిందికి మార్క్ వేసాం కదా, ఆ మార్కింగ్కి కలిపేసేయాలి. చూడండి, అలాగే గల్ల రౌండ్ కూడా ఇలా మార్క్ అయితే వేసేసేయాలన్నమాట. అన్నింటినీ మార్క్ వేసుకున్నాక మనము కట్ చేస్తాం కదా, సో కదలకుండా ఉండడానికి పిన్ అయితే పెడుతున్నాను. మొత్తం 3 బ్లౌజెస్ కదా, సో అవన్నీ కదలకుండా ఉండడానికి ఇలా పిన్ పెట్టేసి 3టిని కలిపేసి ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ. మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ అనేటివి ఈజీగా తీసేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేయాలి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పీస్ తీసుకోవాలన్నమాట. ఇదైతే ఏజ్ వాళ్ళదన్నమాట. బామ్మ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బ్లౌజు. సో దానికి క్రాస్ కటింగ్ అవసరం లేదన్నమాట. పెద్దవాళ్ళది క్రాస్ కటింగ్ అవసరం లేదు కాబట్టి ఇలా స్ట్రైట్గానే పెట్టేశాను. సో హ్యాండ్స్ పొడుగా ఉంటాయి కదా వాళ్ళవి, ఇలా కిందికి 2 ఇంచెస్ మడత పెట్టేసుకొని ఇలా యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఫ్రంట్ గల్లా ఎక్కడి వరకు ఉందో అక్కడ మనం చూసుకోవాలి. చూడండి, ఫ్రంట్ గల్లా అక్కడ వరకు ఉందని మార్క్ వేసేసాను. తర్వాత హుక్స్ పార్ట్ కోసం ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్, ఇలా టక్స్ కూడా కొలుచుకున్నాను. చంక డౌన్ ఎంత ఉందో కొలుచుకొని ఇవన్నింటినీ కలిపేస్తూ ఇలా మార్క్ అయితే వేసేసాను. సో చూడండి, చంక డౌన్ 1/2 ఇంచ్ లోతుకి ఇలా తీసానమాట. చాలా ఈజీ అండి. బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏం లేదు, నేను ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టలేదు, అంతే. క్రాస్గా పెట్టేస్తే క్రాస్ కటింగ్ అవుతుంది. ఇది స్ట్రైట్గా పెట్టాను కాబట్టి మనకు ఇది పెద్దవాళ్ళది కాబట్టి అలా అనమాట. సో ఫ్రంట్ షేప్ బెల్ట్లా బ్లౌజే ఇది. టక్స్ కూడా ఉన్నాయి, దీనికి 4 టక్స్లు ఉన్నాయన్నమాట. సో ఇది పెద్దవాళ్ళది కాబట్టి వాళ్ళకు క్రాస్ కటింగ్ అవసరం లేదని వాళ్ళ
ఇచ్చిన కొలత బ్లౌజ్ కూడా క్రాస్ కటింగ్ లేదు, అందుకే నేను క్రాస్లో పెట్టలేదు, స్ట్రైట్గా కట్ చేశాను అనమాట ఫ్రంట్ పీసు. తర్వాత ఇందులో హ్యాండ్స్ అయితే తీస్తాను. ఇవన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా మడత పెట్టుకోవాలి. ఒకేసారి హ్యాండ్స్ కూడా 3 కట్ చేస్తున్నానండి. దానికి కూడా ఒక్కో దానికి ఒక్కొక్కటి టైం పడుతుంది. మనం ఇప్పుడు ఒక బ్లౌజు కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని ఒక బ్లౌజ్ కట్ చేస్తే ఎంత టైం అవుతుంది, ఈ 3 బ్లౌజులు కూడా అంతే టైంలో కట్ చేశాను అనమాట. సో ఈ మడత పెడుతున్నాను కదా, ఈ మడవడము కరెక్ట్ 4 ఫోల్డ్స్గా మలవడం అనేది ముందు నేర్చుకోవాలన్నమాట. సో చాలా తొందరగా ఒకేసారి 3 బ్లౌజులు అయితే ఈజీగా కటింగ్ అయితే చేశాను. మీకు కటింగ్లో అలవాటు ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా ట్రై చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇప్పుడు ఒక బ్లౌజ్ కట్ చేస్తాము, ఆ బ్లౌజ్ పీస్ని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ పీస్ పైన పెట్టుకొని కరెక్ట్గా కట్ చేయాలి. ఇవన్నీ టైం వేస్ట్ అండి. సో మనం ఒకేసారి ఇలా బ్లౌజులు అయితే కటింగ్ చేసేసామనుకో. ఇదైతే ఓన్లీ 1 పీస్ బ్లౌజ్ అండి. 1 పీస్ బ్లౌజ్ని కుడుతున్నాను నేను. ఇలా కరెక్ట్గా హ్యాండ్స్ 4 ఫోల్డ్ చేసి 3 హ్యాండ్స్ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. లోపల ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తామో అలా కాదు, 4 ఫోల్డ్స్ చేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ నుంచి ఈ చేతు రౌండ్ అలాగే చేతు హైట్ ఇవన్నీ మార్కింగ్ వేసుకుంటున్నాను. హైట్ని బట్టి చంక డౌన్ అనేది ఉంటుంది. సో చంక డౌన్ కూడా చూసుకోవాలి కరెక్ట్గా. మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ చంక డౌన్ ఎక్కడి వరకు ఉందనేది మార్కింగ్ వేసుకొని చూడండి ఇలా హ్యాండ్ రౌండ్ అయితే తిప్పేయాలి. 3 చేతులను కలిపి పిన్ అనేది పెడుతున్నాను క్రాస్ అయిపోకుండా ఉండడానికి. సో చూడండి 1 ఇంచ్ స్ట్రేట్గా తీసి ఇలా కర్వ్ అనేది తింపేసేయాలి. హ్యాండ్ కర్వ్ చాలా ఈజీ అండి, మనం నేర్చుకుంటే తొందరగా అయిపోతుంది. సో ఈ 3 హ్యాండ్స్లకి సైడ్ జాయింట్లు అనేటివి పడతాయి కంపల్సరీ. మీరు చూస్తున్నారు కదా, అసలు హ్యాండ్ కరెక్ట్ లూజు ఇక్కడ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడి వరకే వచ్చింది. సో ఈ మిగిలిన పార్ట్లో నుంచి క్లాత్ అనేది తీస్తున్నాను చూడండి. ఇలా పైన మిగిలింది కదా, ఆ మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, దాని నుంచి ఈ ఎక్స్ట్రా జాయింట్లు అనేటివి తీసేసి ఇలా పిన్ పెట్టేస్తున్నాను చూడండి. ఒక హ్యాండ్కి అయితే పిన్ పెట్టేశాను. ఇలా ఇంకొక దాన్ని కూడా ఈ సైడ్ జాయింట్ల పీస్ని కట్ చేసేసి దానికి అటాచ్ చేసి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట సైడ్ జాయింట్లు చాలా ఈజీగా వచ్చేసాయి. హ్యాండ్ కట్ చేసిన మిగతా పీస్ నుంచి తీసాను. మీరు చూస్తున్నారు కదా, ఇలా దీంట్లో కూడా 4 ఉంటాయి కదా, మొత్తం 4 సైడ్ జాయింట్లు. మనం ఎప్పుడన్నా మామూలు బ్లౌజులు కుడతాం కదా, ఒకేసారి మనకు లైనింగ్ బ్లౌజులు వస్తాయి కదా, వాటికి కూడా ఒకేసారి మనకు వాళ్ళు కస్టమర్స్ ఇస్తే వాళ్ళ లైనింగ్ పీస్ కూడా ముందు ఇలాగే కట్ చేయాలన్నమాట. ఇవన్నీ లైనింగ్ పీస్ ముందు ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి మనము బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత అటు సైడ్ ఉన్న క్లాత్లో నుంచి షేప్ బెల్ట్లు అనేటివి వచ్చాయి. సో దీంట్లో క్లాత్ అనేది ఇంకా ఎక్కువ మిగలలేదు కాబట్టి హ్యాండ్స్ పొడుగా ఉన్నాయి కదా, ఈ షేప్ బెల్ట్లో వచ్చిన క్లాత్ ఫ్రంట్ పెడతాను. ఇదే క్లాత్లో ఏదన్నా ఒక కలర్ ఉంటుంది కదా, మనం కుట్టగా మిగిలిన వేరే బ్లౌజ్లై ఈ కలర్కి సంబంధించింది ఏదన్నా ఉంటే దాని వెనుక వేరే కలర్ కట్ చేసి అప్పటికప్పుడు పెట్టేస్తాను అనమాట. కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. సో షేప్ బెల్ట్లు అయితే నేను కొలత బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేశాను. ఇదే షేప్ బెల్ట్ ముందు ఒకటి కట్ చేశాను కదా, సో దాన్నే వేరే క్లాత్ వేరే కలర్ మీద పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇది ఒక కలరు, ఇప్పుడు ఇంకో కలరు గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇది. సో దీని మీదనే ఒకసారి కొలుచుకోవడం అవుతుంది, ఇంకొకసారి ఇలా పెట్టేసి కట్ చేస్తున్నాను. సో షేప్ బెల్ట్లు అయితే మూడు సార్లు కట్ చేయడం అయింది. హ్యాండ్స్ అయితే ఒకేసారి, మిగతా అన్నీ ఒక్కొక్కసారి కట్ చేశాను. షేప్ బెల్ట్లు 3 టైమ్స్, హ్యాండ్స్ కూడా ఒకసారి. అంటే మనం క్లాత్ అనేది మలుచుకోవడం కరెక్ట్గా ఉండాలి. మిస్ అయితే క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది, సైడ్లోకి చూసుకోవాలి. సో పిన్నులన్నీ తీసేసి ఏ కలర్ కా కలర్ ఇలా విడివిడి చేసి పెట్టేసుకుంటున్నాను. చూసారుగా. సో ఇదైతే బ్లూ కలర్ బ్యాక్ పార్ట్ అనమాట, ఇది ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్లు, బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ బ్యాక్ పార్ట్,
ఇదైతే ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, షేప్ బెల్ట్లు. చూడండి ఎంత తొందరగా కట్ చేశాను, మీరు చూసారు కదా. సో ఇలా అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోని షేర్ చేయండి. ఇంట్లోనే ఉంటూ చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి, చాలా ఇంపార్టెంట్ మీ లైక్. నాకు ఎంత త్వరగా కటింగ్ అనేది పూర్తయిపోతుందన్నమాట ఒకేసారి. ఒకరే మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, సో ఒకే కొలతతోటి ఒకేసారి ఇలా బ్లౌజ్ అయితే కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.